ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో వీళ్ళకి సాకర్ అంటే పిచ్చి. పెన్ రైటింగ్ పెన్ పెన్ ఓకే. వావ్, ఇదేంటిది, ఇది టిపికల్గా ఉన్నాయి. ఏం జంతువుతో చేస్తారు ఇవి? మేము ఇంక బానిసత్వంలో ఉండము అని చెప్పి సంఖ్యలు తెంచేశారు. పావల ₹10 అంటాం కదా, వీళ్ళు ఇలాగే 5 ఎంగ్వే 10 ఎంగ్వే 20 ఎంగ్వే అంటున్నారు. ఫస్ట్ ప్రెసిడెంట్ని ఆ ఫాదర్ ఆఫ్ నేషన్ అని కూడా పిలుస్తున్నారు. అది అర్థమైపోయిందండి ఫైనల్ గా గేమ్. సింహం, రైనో, ఎలిఫెంట్, చీతా, హిప్పోపటమస్ అన్నమాట. జకాస్ యూనివర్సిటీ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మన ఇథియోపియా టు సౌత్ ఆఫ్రికా ట్రిప్లో భాగంగా ప్రజెంట్ అయితే మనం జాంబియా కంట్రీ క్యాపిటల్ సిటీ లుసాకాలో ఉన్నాం. సో ఈరోజు వీడియో ఏంటంటే మనం ఈ లుసాకా క్యాపిటల్ సిటీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. డిఫరెంట్ ప్లేసులకు వెళ్ళిపోతున్నాం. ఒక కల్చరల్ విలేజ్ కూడా ఉంది, అది కూడా విజిట్ చేయబోతున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, రీసెంట్గా చిన్న క్రియేటర్స్ కోసం యూట్యూబ్ హైప్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. మీరు చేయాల్సింది ఒకటే, కామెంట్ సెక్షన్ పక్కకి స్లైడ్ చేస్తే హైప్ అని చెప్పే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఎవ్రీ వీక్ 3 వీడియోస్కి అయితే హైప్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు నా వీడియోస్కి హైప్ ఇస్తారని కోరుకుంటున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ప్రజెంట్ అయితే మనం ఒక స్పోర్ట్స్ క్లబ్ లోపలికి అయితే వచ్చాం. ఇక్కడైతే ఎక్కువ సాకర్ది, తర్వాత క్రికెట్ది ఒక బాక్స్ క్రికెట్ లాగా ఒక నెట్ అయితే ఉంది ఇక్కడ. సో మ్యాక్స్ ఇదిగోండి, ఇక్కడ ఎక్కువ ఈ జాంబియాలో పాపులేషన్ ఎక్కువ మన ఇండియన్స్ కానీ తర్వాత ఏషియన్స్ అయితే ఎక్కువ ఉంటారు. మ్యాక్స్ ఇండియన్స్ అనే కాదు, లైక్ పాకిస్తానీస్, బంగ్లాదేశ్ వాళ్ళు. ఇవ్వండి, ఇక్కడ 3 బ్రదర్స్ అయితే ఆడుకుంటున్నారు. ఇటువైపు చూసుకున్నట్టయితే చాలా వరకు ఇక్కడ ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో వీళ్ళకి సాకర్ అంటే పిచ్చి. ఫుట్బాల్ ఇది కూడా అంతే, మనకి బాక్స్ క్రికెట్ లాగా బాక్స్ ఫుట్బాల్ అనమాట. చిన్నగా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 8-7 ఉన్నాయి. ఎక్కడొకటి అక్కడొకటి, ఆ కార్నర్లో ఒకటి, అటువైపు ఇంకొకటి, ఆల్మోస్ట్ ఒక 7-8 ఉన్నాయి. ఇది సండే కదా, ఇంకా అందరూ ఆడుకుంటున్నారు. చాలామంది లోపల ఆడాలనున్నా సరే వాళ్ళు లోపలికి ఒకవేళ వచ్చి ఆడుకోవాలంటే దానికి ఎంట్రీ ఫీ ఉంటుంది. ఒకవేళ గుంపుగా వస్తే. సో అందుకని చెప్పి వీళ్ళకి అంత స్తోమతలేక వీళ్ళు అయితే బయట నుంచే చూస్తున్నారు. మ్యాక్స్ చాలామంది చిన్నపిల్లలే ఉన్నారు. అంటే చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాదు, లైక్ ఒక 15-16 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు. పెద్దవాళ్ళు అయితే ఆ కార్నర్లో ఆడుతున్నారు అన్నమాట, అటువైపు. పిచ్చిగా ఆడతారు సాకర్ మాత్రం ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో. ఈవెన్ ఇండియాలో కూడా ఆడతారు, కానీ మనకి క్రికెట్ అయితే బాగా క్రేజ్ కదా. సో ఇక్కడ ఆఫ్రికన్ కంట్రీస్లో ఏంటంటే సాకర్ అయితే బాగా క్రేజ్. చూడొచ్చు, ఇదైతే ప్రైజెస్ లిస్ట్ అనమాట. ఒకవేళ ఇక్కడ మనం ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ ఆడుకోవాలనుకుంటే, సో వీక్ డేస్లో ఒక ప్రైజ్ ఉంది, సాటర్డే సండేస్లో ఒక ప్రైజ్ ఉంది. ఒక ఆర్కి అయితే 350 క్వాచా అంట. యాక్చువల్గా ఈ లోపల ఏంటంటే ఇది ఒక స్పోర్ట్స్ క్లబ్, దీంట్లో ఒక ఇండియన్ సెలూన్ కూడా ఉందంట. ఎందుకంటే ఈ స్టార్టింగ్లోనే చూసినప్పుడు బోర్డు అయితే కనిపించింది నాకు. ఇదిగోండి, మజా మోడర్న్ ఇండియన్ అంట. ఇది నాకు తెలిసి ఇది రెస్టారెంట్ అనుకుంటా. ఆ రెస్టారెంటే, లోపల సెలూన్ కూడా ఉంది. మ్యాక్స్ చాలా వరకు మన వాళ్ళు అయితే బుక్ చేసుకొని సండే పూటలు అలా వచ్చి ఆడుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వీక్లో దొరికేది ఒకరోజే కదా సెలవు. ఇప్పుడైతే నేను కవాటా కల్చరల్ విలేజ్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక చూడండి, కబ్బవాటా కల్చరల్ విలేజ్ అని కల్చరల్ సెంటర్ అని ఉంది. కాకపోతే లోకల్స్ అయితే కవాటా అంటున్నారు, బీ సైలెంట్. సో నేను ఆ టౌన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు రావడానికి అరౌండ్ 18-20 క్వాచా అయితే తీసుకుంటారు ఆ లోకల్ ట్రాన్స్పోర్ట్లో. చూసారు కదా మినీ బస్సులు. మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం అసలు లోపల ఏమేమి ఉన్నాయో. ఇక్కడ నేను చూసిన దాని ప్రకారం ఏంటంటే కల్చరల్ డ్యాన్స్లు అవి ఉంటాయి, ఇది అది అని చెప్పి గూగుల్లో అయితే మెన్షన్ చేశారు. బట్ ఇక్కడ ఏముంటుందో తెలీదు. లోపలికి వెళ్ళాకైతే చెక్ చేద్దాం అసలు ఏముంటుంది ఏంటో. సో మెయిన్ రోడ్ పక్కనే ఇలా కవాటా కల్చరల్ సెంటర్ అని చెప్తే కరెక్ట్గా దాని ఆపోజిట్లో ఆపేస్తారు. సో మనం జస్ట్ రోడ్ క్రాస్ చేసి వచ్చేయడమే. చూద్దాం దీనికి ఏమైనా ఎంట్రీ ఫీజు ఏమైనా ఉంటుందో ఏంటో. మరి స్టార్టింగ్లో కొన్ని మరమ్మతులు అయితే చేస్తున్నారు. మ్యాక్స్ మనం ఇక్కడ ఈ కల్చరల్ సెంటర్లో ఎక్కువ ఆర్ట్స్కి సంబంధించింది అయితే మనం చూడొచ్చు. డిఫరెంట్ చిన్న హౌసెస్, కల్చరల్ హౌసెస్ కానీ లేదంటే ఆర్ట్స్ కానీ. సో చూద్దాం, మళ్ళీ కెమెరా పట్టుకుంటే వెంటనే డబ్బులు అడుగుతారు. సో ఫస్ట్ అందుకే చెక్ చేసి అప్పుడైతే వీడియో తీస్తాను. యా గుడ్.
No, I'm from Hyderabad. You know Hyderabad? Yeah, it's South India. I'm South India. Yeah. Huh? He's from Delhi? Joking. Okay. What's there in this cultural village? What's there in this? This is a village, the only Yeah. remaining village. Huh? This is the village. Yeah, I It's a know. monument. Monument. Yes, long time ago. Uh-huh. These houses we are seeing, they were from this side until to town. Yeah, now this is the remaining one. Okay. Once upon a time, the whole Lusaka is like this. Yes. But now it's totally developed. This place remains like a monument. The monument. Ah. The tourists come here, To see. here to see how By the way, what's your name? pen, Huh? pen, Pele. pen, pen. 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 Yeah, pen. Pen. Yes. Writing pen. No, pen. Ben. Yes. Okay. Nice to meet you. Nice to meet you. Your name? Money. Money. Oh, okay. Take your time. యా ఓకే. సో యాక్చువల్గా ఇప్పుడు ఈ కవాటా కల్చరల్ విలేజ్ ఏంటంటే ఇది ప్రజెంట్ అయితే జస్ట్ షోకేస్కి అయితే పెట్టారు, కానీ ఒకప్పుడు అయితే మొత్తం లుసాకా ఇలా ఉండేది వన్స్ అపాన్ ఏ టైమ్. ఇప్పుడైతే మొత్తం డెవలప్ అయిపోయి ఓన్లీ ఇది మాత్రమే మిగిలిపోయింది, ఒక చూడడానికి ఒక విజిట్ చేసే ప్లేస్ లాగా అని చెప్తున్నారు. చూడండి, ఒకప్పుడు హౌసెస్ అయితే ఇలా ఉండేవి, పైన అంతా మొత్తం గడ్డితోని పేరు చేసి ఇటుకలతో సిమెంట్, నాకు తెలిసి ఈ మధ్య వీళ్ళు డెవలప్ చేసినట్టున్నారు షాప్స్ కింద. ఇక్కడ నార్మల్గా చాలా వరకు పెయింటింగ్స్, ఆర్ట్ వర్క్స్ అన్నీ డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. యా, థ్యాంక్ యూ. From Bombay? నో, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. Oh, Hyderabad. యా, నియర్ టు హైదరాబాద్. యా. Yeah. Oh, Yeah. my name is Muhammad. Muhammad? Yeah. Nice to meet you, Muhammad. I'm Mani. Oh, nice to meet you. Yeah. Yeah, I'm the artist of Czech. In the starting poster, I have seen the dance and all. So, can I see those things here? Those dancers? No, they don't dancing. Maybe tomorrow. Tomorrow? Yes. Not every day. But if one today, there's a group there. Yeah, I can call them so I can talk to them. Okay. But they dance tomorrow? Even today they can dance. Okay. If someone comes, they will dance. Okay. But you need to pay something. How much? I'm going to talk to them. Can you talk to them once? On them? Yeah. సో ఇక్కడ యాక్చువల్గా స్టార్టింగ్లో చూసి When you here? Okay. Yeah, just get inside the shop. యా, షూర్ ఐ విల్ కమ్. Okay. చూడండి, మొత్తం చెక్కతో చేసినవి ఇవి కనబడుతున్నాయి. వావ్, ఇదేంటిది, ఇది టిపికల్గా ఉన్నాయి. ఏం జంతువుతో చేస్తారు ఇవి? చూడడానికి ఒక షీల్డ్లా ఉంది, చూడడానికి తాబేలు షేప్లో అయితే తయారు చేశారు. కాకపోతే ఇవి దేనికి వాడతారో ఏంటో, షోకేస్కో తెలియదు, దేనికో తెలియదు. అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడడానికి. మొత్తం ఏదో చర్మాలతో, రియల్ చర్మం ఇదైతే. మేబీ ఆవుది అనుకుంటున్నాను నేనైతే. చాలా హార్డ్గా ఉంది. యూజువల్గా ఇక్కడ ఏంటంటే కల్చరల్ డ్యాన్సులు కూడా వేస్తూ ఉంటారు, కాకపోతే ఆ డ్యాన్సులు అయితే మనం రెగ్యులర్గా ఏం వేయరనమాట. ఎవరైనా ఫారినర్స్ కానీ వచ్చి వాళ్ళు అడుగుతారు కదా, కల్చరల్ డ్యాన్స్ మాకు చూడాలనిపిస్తుంది, వేస్తారని అడిగి వాళ్ళకి ఎంతో కొంత ఇస్తే అప్పుడు వేస్తారు తప్ప యూజువల్గా ఇక్కడ ఏమీ డ్యాన్సులు అవి వేయరు. మనం పే చేస్తే అప్పుడు వాళ్ళు మేకప్ అది వేసుకొని రెడీ అయ్యి అప్పుడు వేస్తూ ఉంటారు. చాలా వరకు మంచి సోయినీస్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ పెయింటింగ్స్, కార్పెట్స్ బాగున్నాయి చూడడానికి అన్ని. చూడండి, వావ్, అన్నీ వీళ్ళు డైరెక్ట్గా ఇంటి దగ్గర తయారు చేసుకొని వీళ్ళ ఆర్ట్ వర్క్ని అయితే చూడొచ్చు మనం. ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఈ సైకిల్ బొమ్మలు కూడా బాగున్నాయి, షోకేస్గా ఇంట్లోనే టీవీ ముందు, టీవీ పక్కన పెట్టుకోవడానికి అయితే బాగుంటాయి ఇవన్నీ. హలో, దట్ సైడ్ వాట్స్ దట్ స్కిన్? Yeah, it's Sengona attire. Sengona attire. Sengona attire? Yes. Means? Means it's we got a certain traditional here. ఓకే. Yeah, in Eastern Province. ఈ చివరి నుంచి చివరి వరకు మొత్తం ఈ కల్చరల్ విలేజ్లో మనం ఎక్కడ చూసినా సరే ఉడెన్తో చేసిన బొమ్మలు, పెయింటింగ్స్ ఇవే కనిపిస్తున్నాయి. చూడొచ్చు. కల్చరల్ మాస్క్. ఓకే, బాగుంది. They're from northwestern province of Zambia. ఓకే. You have the soap powder, pins, ఓకే. yeah. And you can see what we make ourselves from this big shop. లైక్ ప్రిపేర్. Yeah. what I make. ఓకే. Yeah. వాట్స్ దట్ ఇన్స్ట్రుమెంట్ నేమ్? This is called Kangombio. కంగోంబియో. Yeah. Yes. నైస్. దిస్ వన్ ఫ్లూట్? This one's
ఓకే ఓకే. దిస్ ఇస్ గిటార్, లోకల్ గిటార్. Yes. Made it here. You made it. My brother. Okay, okay. ఓకే. చూడండి ఇక్కడ మ్యాక్సిమం అన్నీ కనిపిస్తున్నవన్నీ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఇంకొక కల్చరల్ విలేజ్ టైప్లో ఇంకొక మార్కెట్ కూడా ఉంది, ఆర్ట్స్ మార్కెట్. సండే ఉంటుంది ఆ మార్కెట్, అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను. బట్ ఈ కల్చరల్ విలేజ్లో కూడా చాలా వరకు ఉన్నాయి. ఇది చూడండి ఎంత బాగుందో, పూసలతో తయారు చేశారు, ఒక బాక్స్లో తయారు చేశారు దీన్ని. అన్న దీని ఇప్పు, ఓపెన్ దిస్. చూడండి జస్ట్ పూసలతో డబ్బాలాగా మొత్తం ఇదంతా పూసలతో చేసింది. మధ్యలో చిన్న చిన్న వైరింగ్లో పెట్టి ఇవి ఏంటంటే టేబుల్ మీద పెట్టుకొని కప్స్ అవి పెట్టుకోవడానికి ఇలా బాగుంది కదా చాలా. యా ఇక్కడ ఇంకా చాలా వరకు స్పూన్లు, చెంచాలు, ఇదేంటంటే చేతికి వేసుకునే బ్రేస్లెట్, ఐ మీన్ కడియన్ టైప్ అనమాట. ఇది కూడా చెక్కతో చేసిందే, వీళ్ళు తయారు చేసుకుంది, ఇంటి దగ్గర నుంచి తయారు చేసి తెచ్చుకున్నారు. ఇంకా చాలా ఉన్నాయి ఐటమ్స్. ఈ ఏనుగు బొమ్మ చూడండి భలే ఉంది. ఏంటిది ఎంత గట్టిగా ఉంది. ఇదేమో బుట్ట. బాగున్నాయి ప్రొడక్ట్స్ అన్నీ. కాకపోతే మనం చూసినవన్నీ నచ్చినవన్నీ కొనుక్కుంటూ వెళ్ళిపోలేం కదా. సో యాజ్ అ ట్రావెలర్గా మనకి ఏదో 1-2 సోవెనీర్స్ కొనుక్కుంటాం అంతే. అంతకు మించి దొరికినవన్నీ కొనుక్కుంటూ వెళ్ళిపోతే మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖతం అయిపోతాయి. కాకపోతే చాలా బాగున్నాయి చూడడానికి ప్రొడక్ట్స్. ఎవరైనా టూరిస్ట్ టైప్లో వస్తే వాళ్ళు కొనుక్కోవచ్చు. మనలాంటి ట్రావెలర్స్కి అయితే ఇవన్నీ చూడడానికి బాగుంటాయి కానీ కొనుక్కొని తీసుకెళ్ళలేము అన్నీను. ఇక్కడ కూడా చూడండి ఈ జీబ్రాలు, తర్వాత జిరాఫీలు ఇక్కడ ఈ బాల్స్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా చెక్కతో అయితే చెక్కారు, గ్లోబ్ లాగా బాగుంది. ఇంకా చాలా వరకు డిఫరెంట్ చెక్క బొమ్మలు అయితే ఉన్నాయి, కర్రలు, పెయింటింగ్లు అన్నీ చూడడానికి బాగున్నాయి. అన్నీ కొనుక్కోవాలి, ఇంట్లో పెట్టుకోవాలని అనిపిస్తుంది. కాకపోతే చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి ఇవి, ఎందుకంటే హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ కాబట్టి. ఇక్కడ చూడండి ఇదైతే ఒకప్పటి కాయిన్స్, జాంబియా కాయిన్స్. ఇంగ్వే, ఇంగ్వే కాయిన్స్ని ఇంగ్వే అంటారు. సో 1968 ఇదైతే 10 ఎంగ్వే, 20 ఎంగ్వే. ఇప్పుడైతే లీస్ట్ యూజ్ చేసేది ఏంటంటే 50 ఎంగ్వే. 50 ఎంగ్వే అంటే దాదాపు 1.5 రూపాయి. మనకి రూపాయి, 10 రూపాయి అలాగ ఉంటుందో ఇక్కడ అలాగే ఒక క్వాచా, తర్వాత ఒక క్వాచా కన్నా తక్కువ అయితే ఎంగ్వే అంటారు. సో 50 ఎంగ్వే ఉంటాయి, 20 ఎంగ్వే ఉంటాయి, 10 ఎంగ్వే ఉంటాయి. ఇవ్వండి ఇంకా చిన్న ఉన్నాయి. ఇదంతా 1968 కాయిన్. ఇది దిస్ ఈజ్ సెంట్. నో 5 ఎంగ్వే, 5 ఇది చిన్న కాయిన్. పావలా, 10 రూపాయి అంటాం కదా, వీళ్ళు ఇలాగే 5 ఎంగ్వే, 10 ఎంగ్వే, 20 ఎంగ్వే అంటున్నారు. బాగున్నాయి అన్నీ. ఈ కల్చరల్ విలేజ్ లోపలికి వచ్చేసరికి ఇక్కడ ఒక బటన్ హిల్ లాగా ఉన్నాయి, ఇవేవో గింజలు. ఇదైతే గేమ్ అంట. దీన్ని వాట్స్ ద గేమ్ నేమ్? సోలో. వాట్స్ యువర్ నేమ్? చీపో. చీపో ఓకే. బ్రదర్ నేమో చీపో. ఈ గేమ్ పేరు ఇన్సోలో అంట. ఇది ఆఫ్రికన్ చెస్ అంటారంట. ఇది ఎలాగాడాలో మనకు నేర్పిస్తా అన్నాడు. ఓకే, హౌ టు ప్లే? Both sides. This is my side, this is your side. Okay. This front line to your side is attacking line. Okay. And the back line to your side is the defense. Uh-huh. And this is your bank to your side. Uh-huh. Also, for me, also it is the same. Attack and defense. Okay. But the rule how to play this game is to go in clockwise, like a watch, round. Me, I'll go this way, round. Okay. You this way, like a watch. Need to finish all the balls. Yeah, when you finish my balls, you are the winner. If I finish yours, I'm the winner. How to take the Remember, balls? attack and defense. The rule is to go in clockwise. Let me start so that you see. Okay. I pick my side. Uh-huh. I'm going clockwise. I'm dropping one in each box. Okay. One in each. Where I end again, I pick off. 1, 2, 3. Where I end, I pick. Until I end where there's nothing. When will I See? play? When I end, I stop here where it's empty. At Okay. the back line. As I said, this is defense. Oh, So you I if stop. you start here, you need Okay. to end here. Yeah, now I end here. Okay. I end at the back. So it's your time because I end at the back. Okay. So also you have to go in clockwise round. Okay. Yeah. One. One. Again. No. Then. This Yeah. one? Oh, yeah. One. I can throw One. here? No, just Okay, next. okay. Again. Oh. One. Again. Oh. Okay. One. ఎక్కడోటి One. Again. Oh.
Again. ఇదే ఇది మళ్ళీ ఎక్కడ వేయాలి హియర్ One, yeah. One. వన్ Stop. You see? యా For me, I open here, I open here. So my target is to end here or here. Okay. So that I can have something to your side. ఓకే So before I move, I have to calculate. End here with one ball or here. Here there are 3. It's possible. So I use this 4. ఓకే 1, 2, 3, 4. ఓకే This is సో a లైక్ దట్ యూ నీడ్ టు డూ అండ్ ఫినిష్ yeah. So I end here because it's empty. I can't pick this one. When it was here, I can pick it, put my bag. Now Okay. it has a defense. Here it's empty. ఓకే Yeah, it's you. Please, yeah. ఓకే 1, 2 3 4 yeah. In again. Oh, here. Where in? Oh. Oh, where Yeah, we end, we need to take from there. Yeah, exactly. 1 2 3 4. You see? So you attack this because end attack. Ah, no, I can take this. And this one, yeah. And this. This all? Yeah. Ah, Put your bag. One, ఓకే one. అది అర్థమైపోయిందండి Yeah. ఫైనల్గా గేమ్ Exactly. ఇలా అటాక్ చేసాం కదా, సో ఇవన్నీ తీసిన దాంట్లో సో అలాగ అన్ని ఫినిష్ చేసేయాలి బ్రదర్వి, అన్ని ఫినిష్ చేసిన దాంట్లో వేసుకుంటే నేను గెలిచినట్టు. ఇదైతే అటాకింగ్ లైన్, ఇదైతే డిఫెన్స్ లైన్. యాక్చువల్గా ఈ కల్చరల్ సెంటర్ లోపల డ్యాన్స్లు అవి వేస్తూ ఉంటారని చెప్పాను కదా, బట్ అది ఓన్లీ సాటర్డే సండే వేస్తారంట, శనివారం ఆదివారం మాత్రమే, అది కూడా మధ్యాహ్నం 3 గంటలకి. ఇప్పుడైతే మనం వచ్చింది లక్షవారం, సో ఈ రోజు అయితే లేదు, బట్ మనం కావాలంటే వాళ్ళని అడిగి మనొచ్చు డ్రమ్స్ అవి ప్లే చేస్తే వేస్తారు. ఈ హౌస్లోని అక్కడ ఇంకొక హౌస్ ఉందంట, అందులో ఉంటారంట ఈ డాన్సర్స్. కాకపోతే వాళ్ళు వేయాలంటే వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు అయితే ఇవ్వాలంట. చూడడానికి వెళ్ళారు, అక్కడ ఎవరైనా ఉన్నారా లేదా అని చెప్పి ఈ షాప్లో మనకు ఒక బ్రదర్ అయితే ఆఫ్రికన్ చెస్ గేమ్ నేర్పించాడు కదా, ఆ బ్రదర్ అయితే వెళ్ళి చూడడానికి వెళ్ళాడు అనమాట. ఉంటే ఒకసారి మాట్లాడేసి వస్తాను, వాళ్ళు డ్యాన్స్ వేస్తారేమో అడుగుతాను అన్నాడు. ఇక్కడ చూడండి, వీటిని బిగ్ 5 అంటారు. బిగ్ 5 అంటే ఆఫ్రికాలో సింహం, తర్వాత రైనో, ఎలిఫెంటు, తర్వాత చీతా, తర్వాత హిపోపటమస్ అనమాట. వాటికి రంగులు అయితే గీస్తున్నాడు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గేమ్, ఇందాక మనం చిన్న బోర్డులో ఆడాం కదా, సేమ్ అదే గేమ్. దీన్ని ఆఫ్రికన్ చెస్ అంటారు. అంతే, ఇంకా కల్చరల్ సెంటర్లో పెద్దగా చూపించాల్సింది ఏం లేదు. సో అన్నీ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి, బాగున్నాయి అన్నీను. ఇంకా డ్యాన్స్ అయితే మేబీ చూడడానికి కుదరలేదు, సాటర్డే సండేసే అన్నారు కదా. ప్రజెంట్ అయితే మనం ఇండిపెండెన్స్ ఎవెన్యూ అనే ఏరియాలో ఉన్నాం. ఇక్కడ ఒక స్టాచ్యూ అయితే ఉంది, ఈ స్టాచ్యూని ఫ్రీడమ్ ఆఫ్ స్టాచ్యూ అంటారు. ఇదిగోండి ఆ స్టాచ్యూ, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో యాక్చువల్గా ఈ జాంబియా దేశానికి అక్టోబర్ 24, 1964లో అయితే ఇండిపెండెన్స్ వచ్చింది బ్రిటిషర్స్ నుంచి. సో అక్టోబర్ 24 ప్రతి ఇయర్ అయితే వీళ్ళు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. మెయిన్లీ ఈ ప్లేస్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఇదిగోండి ఫ్రీడమ్ స్టాచ్యూ అంటారు. ఇక్కడ ఈ స్టాచ్యూ కనిపిస్తుంది కదా, సంఖ్యలు అయితే ఇలా తెంచుకొని, చూసారా చేతుల్లో సంఖ్యలు ఉన్నాయి, అవేమో తెంచేశారు గట్టిగా అరుస్తూ. దాని అర్థం ఏంటంటే అదే అనమాట, మాకు ఇంకా ఫ్రీడమ్ వచ్చింది, మేము ఇంక బానిసత్వంలో ఉండము అని చెప్పి సంఖ్యలు తెంచేశారు. ఇక్కడ కూడా రాశారు, మాన్యుమెంట్ డెడికేటెడ్ టు ఫ్రీడమ్ ఫైటర్స్. ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ రిప్రజెంట్ చేస్తూ అయితే ఇక్కడ స్టాచ్యూ అయితే కట్టారు. ఎప్పుడు కట్టారో కూడా అక్కడ రాసింది. 23 అక్టోబర్ 1974లో అయితే ఈ స్టాచ్యూని ఇక్కడ నిర్మించారంట. 1964 తర్వాత కూడా వీళ్ళు మంచిగానే డెవలప్ అయ్యి మంచిగా ఈ సిటీ మొత్తం చాలా డెవలప్డ్గా కనిపిస్తుంది. మిగతా చాలా వరకు ఆఫ్రికన్ కంట్రీస్తో పోల్చుకుంటే ఎకానమీ వైజ్గా కానీ లేదంటే సిటీని బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలామంది ఇండియన్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఈ జాంబియా దేశం ఫస్ట్ ప్రెసిడెంట్ నేమ్ వచ్చేసి డాక్టర్ కెన్నెత్ కౌండా అంటారు. సో అతన్ని ఫాదర్ ఆఫ్ నేషన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ జాంబియా దేశానికి ఇండిపెండెన్స్ తీసుకురావడం కోసం అతను కూడా చాలా వరకు కృషి చేశారట. సో అందుకని చెప్పి ఫస్ట్ ప్రెసిడెంట్ని ఆ ఫాదర్ ఆఫ్ నేషన్ అని కూడా పిలుస్తున్నారు. ఇండిపెండెన్స్ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత అయితే కన్స్ట్రక్ట్ చేశారు. 10 ఇయర్స్ యానివర్సరీగా గుర్తుగా ఉండాలని చెప్పి ఇది కన్స్ట్రక్ట్ చేశారు. అప్పటి నుంచి అయితే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఏమైనా సరే ఇక్కడే అవుతున్నాయి. ఈ ఏరియాని వచ్చేసి ఇండిపెండెన్స్ ఎవెన్యూ అంటారు. హైవే పక్కనే ఉంది. ఈ దగ్గరలో ప్రెసిడెంట్స్ అందరినీ చనిపోయాక ఒక ప్లేస్లో అయితే వీళ్ళు మాన్యుమెంట్ లాగా ఒక పార్క్ లాగా క్రియేట్ చేసి బరియల్ ప్లేస్ అనమాట. ఓన్లీ ఈ జాంబియా దేశాన్ని పాలించిన ప్రెసిడెంట్స్ వాళ్ళు చనిపోయాక తుదిశ్వాస విడిచాక వాళ్ళ బాడీస్ని అయితే అక్కడే పూడ్చి ఆ ప్లేస్కి చాలా ప్రాధాన్యత అయితే ఇస్తున్నారు. బరియల్ ప్లేస్ అంటారు దాన్ని. అక్కడికి కూడా మీకు వెళ్ళి చూపిస్తాను ఆ ప్లేస్ని. ఏంటంటే జాంబియా రైల్వేస్ లిమిటెడ్ లుసాకా రైల్వే స్టేషన్ అనమాట. సో యాక్చువల్గా
తాంజానియా నుంచి ఈ జాంబియా దేశానికి కూడా ఒక ట్రైన్ అయితే ఉంది. కాకపోతే రైల్వేస్ పెద్దగా ఎవరు యూజ్ చేయరు, ఎందుకంటే అంత కంఫర్టబుల్గా ఉండదు అనమాట. చాలా లేట్గా వెళ్తాయి. ఓ పెద్ద బస్సు వచ్చేస్తుంది మధ్యలో. సో చాలా వరకు ట్రాన్స్పోర్టేషన్ అయితే వీళ్ళు మ్యాక్స్ అయితే క్యాబ్స్ యూజ్ చేస్తారు, లేదంటే పెద్ద బస్సులు యూజ్ చేస్తారు తప్ప ఈ రైల్వేస్ అయితే అంత పాపులర్ ఏం కాదు ఇక్కడ. లుసాకా రైల్వే స్టేషన్ అదిగోండి, అటువైపు వెళ్ళాలి. వెళ్ళి చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే రైల్వే స్టేషన్ లోపల అయితే వీడియో తీయడానికి అలౌ చేయరంట, అందుకని దూరం నుంచి చెప్పేస్తున్నా రైల్వే స్టేషన్ గురించి. ఇది చూడండి, ఇదైతే లుసాకా కస్టమ్స్ ఆఫీసు. ఇక్కడ ఆఫీసులు కానీ పెద్ద పెద్ద కంపెనీలు కానీ ఏమైనా అన్నీ 1-2 ఫ్లోర్లు తప్ప పెద్ద హైటే ఉండట్లేదు, చాలా చిన్నగా ఉంది. మై ట్యాక్స్ యువర్ ట్యాక్స్ అవర్ డెస్టినీ అంట లుసాకా ట్యాక్స్ ఆఫీస్. ఇదైతే లోకల్ కోర్టు, ఈ క్యాపిటల్ సిటీ దగ్గర ఉన్న లోకల్ కోర్టు. ఇంకొక కోర్టు కూడా ఉంది, అదైతే హైకోర్టు, అది వేరే ప్లేస్లో ఉంది. ఇక్కడ ఉన్నది ఏంటంటే లోకల్ కోర్టు. ఇది కూడా ఏవో 4-5 షెడ్లు వేసి చిన్నగా ఉంది, బుడ్డిది. ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా, దాన్ని వచ్చేసి 100% రీల్ అని ఉంది కదా, దాని ఆపోజిట్లో వచ్చేసి లెవే మాల్ అంటారు దాన్ని. అక్కడికి ఆల్రెడీ మనం ఓజీ సినిమాకి అయితే నేను వెళ్ళాను, అక్కడ థియేటర్ కూడా ఉంటుంది ఆ లెవీ మాల్ లోపల. సో తెలుగు వాళ్ళదే. అరే ఇక్కడ చూడండి, నేల మీదే చెస్ ఆడుతున్నారు. ఒక్కొక్కటి చూడండి ఎంత పెద్ద ఉన్నాయో. యా పీపుల్ ఆర్ ప్లేయింగ్ చెస్, బిగ్ చెస్. ఇక్కడైతే మనం ఒక బ్రదర్ని అయితే పరిచయం అయ్యాం. హలో. Hello, hi, how are you? గుడ్ గుడ్. వాట్స్ యువర్ నేమ్? My name is Fabian. ఫెబియన్. Yeah. బ్రదర్ పేరు అయితే ఫెబియన్ అంట. సో రోడ్డు మీద వెళ్తూ ఉంటే పరిచయం అయ్యారు. ఒక లొకేషన్ అడ్రస్ అడిగితే సో నాకైతే ఎలా వెళ్ళాలి ఏంటని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో హియర్ you are speaking good English, and in Zambia national language is English. English, and they speak Nyanja in Lusaka. English. Nyanja is a local language. Local language. Okay. Yeah. సో లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి న్యాంజా అంట. సో కానీ మ్యాక్స్ 95% 100% అందరూ అయితే ఇంగ్లీష్ మాట్లాడతారు, అది అఫీషియల్ లాంగ్వేజ్. కాకపోతే ఇంకా చాలా లోకల్ లాంగ్వేజ్ ఉన్నాయన్నమాట. న్యాంజా ఒకటి, తర్వాత యూ స్పీక్ స్వహీలీ ఆల్సో. Yeah, Swahili they also speak. స్వహీలీ, తర్వాత న్యాంజా. హౌ టు సే హలో ఇన్ న్యాంజా? Mulibuanji. మొలిబువాంజీ. మొలిబువాంజీ మలావి దేశంలో, ఇన్ మలావి ఆల్సో సేమ్. Yeah. మొని ములిబాంజీ. Yeah, Mulibuanji. జికోమోకోంబీలి. Como Kwambi. మనకు వచ్చు మొత్తం, మనకి ఎక్కడికి వెళ్తే అక్కడ ఐనో లాంగ్వేజ్, Yeah, ఓన్లీ okay. 2 words. Yeah. మోని ములిబాంజీ అంటారు హలోని. ఇక్కడ వాట్స్ ద లాంగ్వేజ్ నేమ్? Nyanja. న్యాంజాలోని. తర్వాత మలావిలో కూడా అంతే, లోకల్ లాంగ్వేజ్లో సేమ్ మోని ములిబాంజీ అంటారు. అక్కడ చచేవా అంటారు. ఇన్ మలావి ద లాంగ్వేజ్ నేమ్ ఇస్ చచేవా. Chichewa. Yeah. చిచేవా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Okay. నైస్ So టు you మీట్ can యూ. go, as you are going to Yeah. Mandai, you can Yeah, use either the bus Yeah, or you okay. walk. It's near. Yes. Even walking, it's near. థ్యాంక్ యూ సో మచ్. You go on your right, just straight. Yes. Then when you reach, you meet the far road there. Then you Okay. go straight like this. ఓకే. Basta mnaupana pesta. Waliupana n'okupana. But pala baleta confusion ishita mnaupana. Baleta confusion ishita balafika. Ala. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని జకాస్ యూనివర్సిటీ అంటారు, జడ్కాస్. దీన్ని ఏంటంటే ఇక్కడ మ్యాథ్స్ చార్టెడ్ అకౌంట్స్కి అయితే ఇది స్పెషలైజేషన్ అంట. చాలా వరకు సిఏ స్టూడెంట్స్ అయితే ఇక్కడ చదువుకుంటారని చెప్పేసి అంటున్నారు. జకాస్ యూనివర్సిటీ. ఇంకా ఇందులో చాలా ఉన్నాయి. లా ఉంది, బిజినెస్, సోషల్ సైన్సెస్ అంట, కంప్యూటింగు, ఇంకా లాంగ్ డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా ఉంది. జకాస్ యూనివర్సిటీ. ఇక్కడ చూడండి రోడ్స్ అన్నీ ఎంత ఖాళీగా ఉన్నాయో, మెయిన్ రోడ్లో అయినా సరే. యూజువల్గా మన ఇండియాలో అయితే సండే అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది కదా రోడ్డు మీద, అందరూ బయటికి వెళ్ళడం, లేదంటే ఏదైనా ప్లేసెస్కి వెళ్ళడం, సినిమాలకి, మాల్స్కి. సో బయట ఎక్కువ తిరుగుతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఆఫ్రికన్ కంట్రీస్లో సండేలు వస్తే రెస్ట్ మోడ్ అనమాట, అందరూ ఇంట్లోనే మంచిగా రిలాక్స్ అవుతూ ఉంటారు. రోడ్లన్నీ ఖాళీ ఉన్నాయి. చాలా వరకు ఒక 80-90% షాప్స్ కూడా అయితే క్లోజ్ చేసే ఉంటాయి ఎక్కడ చూసినా సరే. చాలా ప్రశాంతంగా ఉంది, రోడ్ల మీద ఎవడు లేడు. యూజువల్గా అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ట్రాఫిక్ ఈ లుసాకాలో. ఈ ఎండ అయితే ఫుల్గా ఉంది. కాకపోతే మీకైతే మాల్ చూపిద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చాం. ఈ రౌండ్ అబౌట్ పక్కన కనిపిస్తుంది కదా,
ఇదంతా అయితే ఈస్ట్ పార్క్ మాల్ అంటారంట. అదిగోండి అక్కడ ఉంది బోర్డు ఈస్ట్ పార్క్ మాల్ అని చెప్పి. సో ఈ చివరి నుంచి చివరి వరకు చాలా పెద్దది ఇది. ఈ జాంబియా దేశం మొత్తంలోనే ఇది అతిపెద్ద మాల్. ఇది చాలా పొడవుగా ఉంది. ఇక్కడ షాపింగ్ మాల్స్ అన్నీ ఏంటంటే ఫ్లోర్లు కట్టరనమాట. 10-15 ఫ్లోర్లు, లేదంటే హైట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు, లెంత్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పొడవు అయితే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సైట్ ఇదివరకు సైట్ వాల్యూస్ తక్కువ, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ. ఓకే, సైట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పార్కింగ్ వాటికి మొత్తం ఇలాగే పడుతుంది. ఓకే. అదే మన ఇండియాలో అయితే సెల్లార్ పార్కింగ్, అండర్ గ్రౌండ్, మళ్ళీ టెర్రస్ పార్కింగ్ అన్నీ ఉంటాయి. ఇది మొత్తం గ్రౌండే మ్యాక్సిమం. కానీ చాలా పెద్దది ఉన్నట్టుందిగా. ఇది పెద్దది లుసాకాలో. ఎన్ని ఉన్నాయి బ్రో టోటల్ ఈ లుసాకాలో మాల్స్? సో దాస్ కరెక్ట్ నెంబర్ తెలియదు కానీ ఇదైతే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. నైట్ లైఫ్, పబ్స్ కూడా ఉంటాయంట. ఇక్కడ కూడా ఒక కరెన్సీ ఎక్స్చేంజ్ షాప్ అయితే కనిపిస్తుంది. నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మ్యాక్సిమమ్ తర్వాత ఆఫ్రికన్కి కంట్రీకి వెళ్ళినా సరే యూఎస్డీకి తర్వాత యూరోస్కి కొంచెం ఎక్స్చేంజ్ రేట్ అయితే మనకి ఎక్కువ దొరుకుతుంది. కాకపోతే ఈ జాంబియా దేశంలో ఏంటంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదనమాట. చూసారా, 23.50 ఒక డాలర్కి. బయటకు ఎక్కడికి వెళ్ళి మీరు తీసుకున్నా సరే అదే బ్లాక్ మార్కెట్ అయితే పెద్దగా ఏం లేదు డిఫరెన్స్. దట్టు మన కరెన్సీ కన్నా వీళ్ళ కరెన్సీ కొంచెం ఇంకా బాగుంది కరెన్సీ వైజ్గా చూసుకుంటే. ఈ ఈస్ట్ పార్క్ మాల్ లోపల ఒక ఎక్వేరియం షాప్ లాగా కూడా ఉంది. ఇక్కడ పెట్స్ కూడా ఉంటాయంట, డిఫరెంట్ చూడొచ్చు. ట్యాకిల్ అండ్ పెట్ హెవెన్ లైఫ్ స్టైల్ అట. సో డిఫరెంట్ ప్రోడక్ట్స్ అన్నీ అమ్ముతున్నారు. చేపలు, తర్వాత పెట్స్, ఇంకా సైకిల్స్. సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏమేమి ఉంటాయి అంటో. ఇప్పుడు రేట్లు చెప్తే మీరు షాక్ అవుతారు. ఇండియాలో మనకు 10-20 రూపాయలకి చిన్న చిన్న షాపులు వస్తాయి కదా, ఇవి ఇక్కడ రేట్లు ఎంత ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇంత చిన్న షాప్ ఇవి ఉన్నాయి కదా, ఇవి మనకి పేర్లు అయితే తెలీదు. సో ఒక్కొక్క చేప వచ్చేసి 195 క్వాచ్ అంట ఈచ్. ఇది చూడండి, ఇది కూడా చిన్న చేపలు, ఇది కూడా 195. ఇవో చిన్న పిత్త పరుగుల్లో ఉన్నాయి, ఇది కూడా 195. మ్యాక్సిమము స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 100 క్వాచ్ అని ఇది స్టార్ట్ అయ్యి ఇక్కడ చూడండి కొంచెం పిక్కలుగా ఉన్నాయి. ఇదైతే 250 క్వాచ్ అంట. సో దాదాపు 100 క్వాచ్ అంటే 350 రూపాయల దాకా వేసుకోండి. 190 క్వాచ్ అంటే దాదాపు ఒక 700 రూపాయలు అనుకోండి, అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. ఇది 250 క్వాచ్ అంటే దాదాపు ఒక 900 రూపీస్ నుంచి 1000 రూపీస్. ఒక చిన్న చేప ఇంత ఉన్నాయి బుడ్డివి, అవి 1000 రూపాయలు. చాలా ఎక్కువ రేట్లు అయితే ఉన్నాయి ఇక్కడ చేపల రేట్లు. బ్రో అదే షాక్ అవుతున్నాడు, ఆవిడకి అడుగుతున్నాడు ఇండియాలో 10 రూపాయలకు ఉంటాయి చేపలు అని. దీస్ ఆల్ ఫిషెస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఆల్. ఈ షాప్లో ఉన్న అన్ని చేపలు అయితే సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చారట. అందుకనే మరి దట్స్ వై ఇట్స్ ఎక్స్పెన్సివా. హియర్ ఇన్ లేక్ కరీబా నో ఫిష్, ఓన్లీ ఈటింగ్ ఫిష్, నో సర్వైవింగ్ ఫిష్. ఈవెన్ విక్టోరియా వాటర్ ఫాల్స్, విక్టోరియా వాటర్ ఫాల్స్ నో ఫిష్. బట్ దీస్ ఆల్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఇంపోర్టెడ్. లేక్ కరీబా అని చెప్పి ఇక్కడ ఒక లేక్ అయితే ఉంది. అది ప్రపంచంలోనే లార్జెస్ట్ మ్యాన్మేడ్ లేక్ అనమాట, చాలా పెద్దది. సో అక్కడ కూడా దొరకవు అంట, అక్కడ ఓన్లీ తినే చేపలే దొరుకుతాయి, ఇలా పెంచుకునేవి దొరకవు అన్నారు. చూడొచ్చు ఇంత చిన్న బుడ్డివి ఒక్కొక్కటి. ఇదైతే 200 క్వాచ్ అంట, 600 రూపాయలు ఒక్కొక్కటి. అలాగే ఉన్నాయి ఈ చేపలు చూడండి, భలే ఉన్నాయి. 195 క్వాచ్. వీటి పేర్లు కూడా రాశారు పక్కన. బ్లూ చిచిలియో అంట. ఇక్కడ ఒక షాప్కి అయితే వచ్చాను. ఇక్కడ మెమరీ కార్డులు, హార్డ్ డ్రైవ్లు, తర్వాత టీవీలు ఇవన్నీ అమ్ముతున్నారు. ఎస్ఎస్డి అయితే చూశాను, చిన్న హార్డ్ డ్రైవ్ అక్కడ ఉంది. 128 GB వచ్చేసి 850 క్వాచ్ అంట. ఎక్కువ రేటే, ఊరి పేరు తెలియని బ్రాండ్లు ఇవన్నీ. ఇక్కడ చూడండి, ఇక్కడైతే స్క్రీన్ ఎంత ఉందో చూసి దూరం నుంచి టీవీ అనుకున్నాను, బట్ ఇది ఏంటంటే గేమింగ్ స్క్రీన్ అనమాట. 17,000 క్వాచ్ అంట ఇది. ఓకే, విచ్ గేమ్ వీ కెన్ ప్లే? యూ డోంట్ ప్లే గేమ్స్? బాగుంది, ఇలా చూడండి భలే ఉంది ఇప్పుడు. యూ డోంట్ లైక్ దిస్ టీవీ? ఐ మీన్ దిస్ ఈజ్ కాల్డ్ ఓకే గేమింగ్. దిస్ బాగుంది. పెద్ద టెస్లా టీవీ అయితే ఉంది, 100 ఇంచెస్. ఓడి అమ్మ ఎంత ఉందో. దిస్ వన్ 100 ఇంచెస్. ఓ వెరీ బిగ్. ఇట్స్ బిగ్గర్ దెన్ మీ. టెస్లా. బట్ దీని ప్రైస్ అయితే వీళ్ళు ఇంకా డిస్ప్లే చేయలేదు, ఎందుకంటే వీళ్ళు ఇది ఇక్కడికి తీసుకొచ్చింది, వీళ్ళకి ఇంకొక షాప్ అయితే ఉందంట, అక్కడ డిస్ప్లే చేయడం కోసం ఇది తీసుకొచ్చారంట.
చాలా పెద్దగా ఉంది. ఇదైతే బ్యాంక్ ఆఫ్ చైనా అనమాట. ఎందుకంటే ఈ జాంబియా దేశంలో చాలా వరకు చైనీస్ అయితే ఉన్నారు. వాళ్ళకి చాలా వరకు కంపెనీస్ కానీ లేదంటే వాళ్ళకి బిజినెస్లు కూడా ఉన్నాయి చాలా వరకు. ఈ చైనా గవర్నమెంట్ ఈ ఆఫ్రికా దేశాల్లో చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేస్తుంది. ఈవెన్ ఇక్కడ చైనీస్ టెంపుల్ కూడా ఉంది. ఈ ఆఫ్రికా కాంటినెంట్ మొత్తంలోనే ఉన్న ఏకైక చైనీస్ టెంపుల్. ఆ టెంపుల్ కూడా సపరేట్ వీడియో అయితే వస్తుంది. నేను వెళ్ళి విజిట్ చేసి అద్భుతంగా మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఇదైతే బ్యాంక్ ఆఫ్ చైనా అనమాట. ఏకంగా బ్యాంకే పెట్టేశారు ఇల్లు. అంతమంది చైనీస్ ఉన్నారు ఇక్కడ. అది మీకు బ్యాంకుని చూస్తేనే అర్థం అవ్వాలి. వీళ్ళు వేరే కంట్రీకి వచ్చి వాళ్ళు బ్యాంక్ పెట్టారంటే సో అంతమంది ఉన్నారు ఇక్కడ చైనీస్. ఇప్పుడే నైట్ టైం అయితే అలాగా కొంచెం టైం దొరికింది. సో ఇక్కడ ఒక కెసినోకి అయితే వచ్చాను. ఆల్మోస్ట్ ఈ లుసాకాలో 70 నుంచి 80 కెసినోలు అయితే ఉన్నాయంట. చూడండి ఇది ఎంత బాగుందో. పిచ్చిగా అయితే ఆడుతూ ఉంటారు. ఎందుకంటే చాలా వరకు చైనీస్ ఉంటారు కదా. సో చైనీసు, ఇండియన్స్. సో ఫ్రైడే, సాటర్డే, సండే వచ్చిందంటే ఇంకా ఫుల్ రచ్చ ఉంటుంది. ఈరోజు అయితే థర్స్డే, అందుకనే పెద్దగా క్రౌడ్ ఏం లేదు. కాకపోతే చూడడానికి చూడండి పెద్ద ప్యాలెస్లా ఉంది. నాకు తెలిసి లోపల వీడియో తీయకూడదు అనుకుంటా, అందుకని ఇక్కడే ఆపేస్తాను వీడియో తీయడం.